ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే అసర్షన్ అండ్ రీజన్. అసర్షన్ అండ్ రీజన్ అంటే ఏంటి? చూడండి, అసర్షన్ అండ్ రీజన్. అసర్షన్ and reason are two terms commonly used in the logic and reasoning. An assertion is a statement that is represented as true, while a reason is a statement that is used to support the truth of the assertion. మనకి ఇక్కడ two statements అనే ఉంటాయి. అసర్షన్ ఒక స్టేట్మెంట్ ఇస్తారు, నెక్స్ట్ రీజన్ అనేది ఇంకొక స్టేట్మెంట్. ఏమవుతుంది అని అంటే అసర్షన్ అనేది మనకు సెంటెన్స్ ఇస్తారు, ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తారు. ఈ రీజన్ అనేది ఏంటి అంటే ఆ అసర్షన్ ని సపోర్ట్ చేస్తూ మనకి ఇంకొక స్టేట్మెంట్ అనేది ఇస్తారు. ఇన్ దిస్ ఆర్టికల్ వి విల్ ఎక్స్ప్లోర్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ అసర్షన్ అండ్ రీజన్ అండ్ హౌ దే ఆర్ యూజ్డ్ ఇన్ లాజిక్ అండ్ రీజనింగ్. మనం ఈ ఆర్టికల్ ఏం నేర్చుకుంటామంటే అసర్షన్ ఇంకా రీజన్ అనేవి ఎలా ఉంటాయి, మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అవన్నీ కూడా మనం ఈ క్లాస్ లో నేర్చుకుంటాం. Assertion ante enti? An assertion is a statement that is presented as true. For example, the assertion all dogs have 4 legs. In a statement, this is represented as true. And enti oka statement anedi true ga represent chestundi assertion lo. ఏంటి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, ఆల్ డాగ్స్ హ్యావ్ 4 legs అని ఇచ్చారు. ఇది స్టేట్మెంట్ దట్ ఈస్ ప్రెజెంటెడ్ యాజ్ ట్రూ. ఇది ఒక ట్రూ స్టేట్మెంట్. అండ్ అసర్షన్ కెన్ బి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అండ్ ఇట్ ఈస్ అప్ టు ద పర్సన్ మేకింగ్ ద అసర్షన్ టు ప్రొవైడ్ ఎవిడెన్స్ టు సపోర్ట్ ఇట్స్ ట్రూత్. మనకి ఒక అసర్షన్ ఇస్తారు, అది ట్రూ అవ్వచ్చు, ఫాల్స్ కూడా అవ్వచ్చు. ఓకేనా? సో ఎవరైతే పర్సన్ చేస్తారో అంటే అసర్షన్ అండ్ రీజన్ అనేది చేస్తారో వాళ్ళనే డిసైడ్ చేస్తారు అసర్షన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది. నెక్స్ట్, ఏ రీజన్ ఇస్ ఎ స్టేట్మెంట్ దట్ ఈస్ యూజ్డ్ టు సపోర్ట్ ద ట్రూత్ ఆఫ్ ద అసర్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ద రీజన్ డాగ్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ క్వాడ్రూపెడ్స్. చూడండి, మీనింగ్ దే హ్యావ్ 4 legs is a statement that supports the assertion. All dogs have 4 legs. ఇక్కడ మనకి అసర్షన్ ఏమి ఇచ్చారు, ఆల్ డాగ్స్ హ్యావ్ 4 legs అని నాకు అసర్షన్ ఇచ్చారు. దాన్ని సపోర్ట్ చేస్తూ ఒక రీజన్ ఇచ్చారు. ఏంటది? డాగ్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ క్వాడ్రూపెడ్స్. అంటే క్వాడ్రూపెడ్స్ అని అంటే ఏంటి? ఇప్పుడు ఏవైతే యానిమల్ కి 4 legs ఉంటాయో వాటిని ఏమంటారు? క్వాడ్రూపెడ్స్ అని అంటారు. ఓకేనా? సో ఆ అసర్షన్ కి ఈ రీజన్ అనేది మనకి ఇచ్చారు. ఏ రీజన్ కెన్ బి also be truth or false and it is up to the person providing the reason to ensure that it is accurate and supports the assertion. మనకి ఇచ్చిన రీజన్ అనేది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ కూడా అవ్వచ్చు. రీజన్ కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఆ అసర్షన్ కి అది రాంగ్ కూడా అవ్వచ్చు. అంటే ఆ అసర్షన్ ఒక రీజన్ ఇచ్చారు మనకి, ఆ అసర్షన్ అనేది అసర్షన్ కి సంబంధం లేని రీజన్ ఇచ్చారు. రీజన్ కరెక్టే కానీ అసర్షన్ కి సంబంధం లేదు, అలాంటివి ఇవ్వచ్చు. లేకపోతే అసర్షన్ రాంగే, నెక్స్ట్ రీజన్ కూడా రాంగే, ఇది ఒక టైప్ ఇవ్వచ్చు. నెక్స్ట్ అసర్షన్ కరెక్ట్ ఉండొచ్చు, స్టేట్మెంట్ రాంగ్ ఉండొచ్చు. నెక్స్ట్ అసర్షన్ రాంగ్ ఉండొచ్చు, స్టేట్మెంట్ రైట్ ఉండొచ్చు. ఓకేనా? ఇలాంటివన్నీ కూడా మనకి ఇందులో ఇవ్వచ్చు. సో స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని మనం చెప్పలేము, అలానే తప్పు అని కూడా మనం చెప్పలేము. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అసర్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకోవాల్సినవి ఏంటి అని అంటే, when an assertion is made, it is often accompanied by the reason that supports its truth. This type of reasoning is called deductive reasoning. Deductive reasoning is a process of using a set of premises or statements that are assumed to be true to arrive at a logical conclusion. చూడండి, మనకి ఒకటి అసర్షన్ అనేది మనం ఒకటి తయారు చేసుకుంటాం కదా, అదేంటి? రీజన్ ద్వారా దాన్ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఒక రీజన్ అనేది దానికి సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఒక రీజన్ అంటే అసర్షన్ ఒకటి మనం తీసుకున్నాం, దానికి సపోర్ట్ చేస్తూ ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఆ టైప్ ని ఏమంటారు? ఆ టైప్ ఆఫ్ రీజనింగ్ ఏమంటారు? డిడక్టివ్ రీజనింగ్ అని అంటారు. ఓకేనా? డిడక్టివ్ రీజనింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ ద సెట్ ఆఫ్ ప్రిమిసెస్ ఆర్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ అస్యూమ్డ్ టు బి. ఓకే, డిడక్టివ్ రీజనింగ్ అంటే ఏంటి అని అంటే, అవి ఏంటి? స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, అసర్షన్ లో స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, అవి అస్యూమ్ చేస్తాయి. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని అస్యూమ్ చేస్తాయి. ఎగ్జాంపుల్, అసర్షన్ ఆల్ క్యాట్స్ ఆర్ మమ్మల్స్ అని ఇచ్చారు. ఓకేనా? ఓకే, అసర్షన్ ఏమి ఇచ్చారు? ఆల్ క్యాట్స్ ఆర్ మమ్మల్స్ ఇచ్చారు. క్యాట్స్ హ్యావ్ హెయిర్ అండ్ ప్రొడ్యూస్ మిల్క్ విచ్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ mammal. ఇక్కడ ఏమి ఇచ్చారు? రీజన్ క్యాట్స్ హ్యావ్ హెయిర్ అండ్ ప్రొడ్యూస్ మిల్క్ విచ్ కెన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ mammals. అంటే క్యాట్స్ అనే మెమల్స్ అని ఇచ్చారు. రీజన్ ఏమి ఇచ్చారు? ఎందుకు క్యాట్స్ మెమల్స్ అని ఇచ్చారు చూడండి. క్యాట్స్ కి హెయిర్ ఇంకా అవి మిల్క్ ని ప్రొడ్యూస్ చేస్తాయి కదా మెమల్స్ అని ఇచ్చారు. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ అసర్షన్ ఈజ్ ఆల్ క్యాట్స్ ఆర్
mammals. The reason provided to support this assertion is that cats have hair and produce milk, which are characteristics of mammals. Using deductive reasoning, we can conclude that the assertion is true based on the reason provided. డిడక్టివ్ రీజనింగ్ అంటే ఏంటి? ఒక అసర్షన్ ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని సపోర్ట్ చేస్తూ మనకి ఇంకొక స్టేట్మెంట్ ఇస్తారు రీజన్ రూపంలో. అదే కదా డిడక్టివ్ రీజనింగ్. ఇందులో ఈ క్యాట్స్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో అసర్షన్ అనేది ట్రూ బేస్డ్ ఆన్ ద రీజన్ ప్రొవైడెడ్. అసర్షన్ అనేది కరెక్ట్. దేని బట్టి కరెక్ట్? ఇచ్చిన రీజన్ బట్టి అసర్షన్ కూడా కరెక్ట్. It is important to note that the reason can only support an assertion if it is true, the reason provided is false or inaccurate. Then it cannot be used to support the assertion. In fact, a false reason can lead to faulty or incorrect conclusions. ఎప్పుడైతే మన రీజన్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది అసర్షన్ కి అంటే ఎప్పుడైతే అసర్షన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు మాత్రమే రీజన్ అనేది మనకి కరెక్ట్ గా సరిపోతుంది. దేనికి? అసర్షన్ కి రీజన్ అనేది సరిపోతుంది. అదే అసర్షన్ అనేది ఫాల్స్ అయింది అనుకోండి, మనం తీసుకున్న రీజన్ అనేది అసర్షన్ కి సరిపోదు. రీజన్ కరెక్ట్ అవ్వచ్చు కానీ అసర్షన్ కి అయితే మాత్రం సరిపోదు. Tips to solve assertion and reasoning. Read the instructions carefully. Before attempting any question, make sure you understand the instructions of the test. If you are unsure about anything, ask for clarification. చూడండి, ఎప్పుడైనా కూడా మనం అటెంప్ట్ చేసే ముందు ఒక ప్రాబ్లమ్ అటెంప్ట్ చేసే ముందు వాటి యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేవి కేర్ఫుల్ గా మనం తెలుసుకోవాలంటే ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి అవన్నీ కూడా మనం మెయిన్ గా తెలుసుకోవాలి. Analyze the statement. Carefully read the assertion given in the question. Understand the meaning and context of the statement. ఎప్పుడైతే మనకు ఒక అసర్షన్ ఇస్తారో అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ మనం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ట్రై చేయాలి. నెక్స్ట్, అనలైజ్ ద రీజన్. అంతే, సేమ్ అసర్షన్ ఎలా అయితే ఇచ్చిన స్టేట్మెంట్ మనం అనలైజ్ చేస్తామో అది ఎలా ఉంది అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అని అనలైజ్ చేస్తాము, సేమ్ అలానే రీజన్ కూడా మనం అలానే అనలైజ్ చేయాలి. ఆ స్టేట్మెంట్ అనేది అసర్షన్ సరిపోతుందా లేదా, ఆ స్టేట్మెంట్ కరెక్టా రాంగ్ అనేది మనం అనలైజ్ చేయాలి. డిటర్మైన్ ద వ్యాలిడిటీ. డిసైడ్ వెదర్ ద రీజన్ సపోర్ట్స్ ద అసర్షన్ ఆర్ నాట్. ఇఫ్ ద రీజన్ సపోర్ట్స్ ద అసర్షన్, మార్క్ ద ఆన్సర్ యాజ్ ట్రూ, అదర్వైజ్ మార్క్ ఇట్ యాజ్ ఫాల్స్. ఎప్పుడైతే రీజన్ అనేది అసర్షన్ కి సపోర్ట్ చేస్తుందో అంటే సపోర్ట్ చేస్తూ మనకి కరెక్ట్ రీజన్ అనేది వస్తుందో అప్పుడు ఏంటి, రెండు ట్రూ అవుతాయి. ఎప్పుడైతే మనకి అసర్షన్ ని సపోర్ట్ చేస్తూ స్టేట్మెంట్ రాంగ్ ఇచ్చారో అప్పుడు ఫాల్స్ అవుతాయి. Estimate the options. If you are unsure about the answer, try to eliminate the options which can obviously incorrect. This will help you to narrow down the choices. Options eliminate చేస్తూ రావాలి. For suppose options ఏమి ఇస్తారు, A is true, B is false, B is true, A is false, ఇలాంటివన్నీ ఇస్తారు. A and B are true, A and B are false ఇస్తారు. ఇంకొక ఆప్షన్ కూడా ఇవ్వచ్చు. Assertion is statement is true but not supporting the assertion, ఇలాంటివి ఇవ్వచ్చు. అంటే రీజన్ కరెక్టే కానీ అసర్షన్ గా సపోర్ట్ చేయట్లేదు అని అర్థం. ఆ టైప్ కూడా మనకి ఇవ్వచ్చు. అవాయిడ్ అజంప్షన్స్. డు నాట్ అజ్యూమ్ ఎనీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నాట్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. ఎప్పుడైనా కూడా క్వశ్చన్ లో ఇచ్చిన దాన్ని మాత్రమే అబ్జర్వ్ చేయాలి. దానికి బేస్ చేసుకుని మనం వేరే రీజన్స్ అనేవి ఊహించుకోకూడదు. ఓకేనా? సేమ్ అక్కడ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చే దానికోసం మాత్రమే మనం ఆలోచించాలి. Practice. The more you practice, the more familiar you become with these types of questions. So try to solve as many practice papers and sample questions as possible. మనకు ఆల్రెడీ తెలుసు, ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఏ ప్రాబ్లం అయినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రిమెంబర్, దీస్ క్వశ్చన్స్ ఆర్ డిజైన్డ్ to test your analytical reasoning abilities, to approach them with a calm and logical mind. ఇవి మనం చేయాలంటే calm and logical mind తో మనం సాల్వ్ చేయాలి. Conclusion. Assertion and reason are important concepts in logic and reasoning. As assertion is a statement presented as true, while a reason is statement used to support the truth of the assertion. Together, they form a basic of deductive reasoning, which is the process of using premises to arrive at a logical conclusion. When using assertion and reason in reasoning, it is important to ensure that the reason provided is accurate and true, as a false reason can lead to faulty or incorrect conclusions. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఈ ఆర్టికల్లో. అసర్షన్ అంటే ఏంటి, ఒక స్టేట్మెంట్. రీజన్ అంటే ఏంటి, అసర్షన్ సపోర్ట్ చేస్తూ తీసుకున్న ఒక స్టేట్మెంట్. ఎప్పుడైతే అసర్షన్ రీజన్ అనేది అసర్షన్ ని సపోర్ట్ చేస్తున్నారు వాటిని ఏమంటారు, డిడక్టివ్ రీజనింగ్ అంటారు. డిడక్టివ్ రీజనింగ్ లో రీజన్ అనేది అసర్షన్ ని సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే అది సపోర్ట్ చేయలేని పక్షంలో ఏమవుతుంది అని అంటే అసర్షన్ అనేది ట్రూ అవ్వచ్చు, రీజన్ అనేది ఫాల్స్ అవ్వచ్చు.
సపోర్ట్ చేయకపోతే. సపోర్ట్ చేసింది అనుకోండి 2 ట్రూ అవుతాయి. 2 ఒకవేళ అసెర్షన్ రాంగ్ ఇచ్చారనుకోండి 2 కూడా ఫాల్స్ అవుతాయి. సో ఈ టైప్ లో మనకి అసెర్షన్ అండ్ రీజన్ క్వశ్చన్ రీజన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు అసెర్షన్? సిల్వర్ is not used to make wires. Silver is a bad conductor. ఫస్ట్ అసెర్షన్ ఏంటి? సిల్వర్ అనేది వైర్స్ ని వైర్స్ తయారు చేయడం యూజ్ అవుతుందంట. సిల్వర్ ఇస్ నాట్ యూజ్ టు మేక్ వైర్స్ అని ఇచ్చారు. ఏమి ఇచ్చారు అక్కడ? సిల్వర్ ఇస్ నాట్ యూజ్ టు మేక్ వైర్స్. సిల్వర్ అనేది వైర్స్ ని యూజ్ చేయడానికి వైర్స్ ని మేక్ చేయడానికి యూజ్ చేయరు అన్నారు. సో చేస్తారు కదా, సిల్వర్ వైర్స్ కూడా మనకి చేస్తారు. సో అసెర్షన్ అనేది రాంగ్ అయ్యింది. అసెర్షన్ అనేది రాంగ్. నెక్స్ట్ సిల్వర్ ఇస్ అ బ్యాడ్ కండక్టర్. ఓకే, సిల్వర్ అనేది బ్యాడ్ కండక్టరే కదా, సో రీజన్ కరెక్టే, కానీ ఆప్షన్ అంటే అసెర్షన్ కి మనకి అది రిలేట్ లేదు. సో అసెర్షన్ అనేది రాంగ్ అవుతుంది, రీజన్ అనేది ఏంటి కరెక్ట్ అవుతుంది. ఓకేనా? ఏ అండ్ బి ఆర్ ఫాల్స్ కాదు, ఓన్లీ ఏ ఫాల్స్, అంటే ఏ ఒక్కటే తప్పు. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అసెర్షన్ ఏమి ఇచ్చారు ఇక్కడ? తమిళనాడు గెట్స్ మోస్ట్ ఆఫ్ ద రెయిన్ఫాల్ ఇన్ వింటర్. తమిళనాడుకి అసెర్షన్ ఏమి ఇచ్చారంటే తమిళనాడుకి ఎక్కువగా రెయిన్ఫాల్ అనేది వస్తుంది అని ఇచ్చారు. ఓకేనా సార్? నెక్స్ట్ రీజన్ ఏమి ఇచ్చారు? తమిళనాడు గెట్స్ రెయిన్ఫాల్ ఫ్రమ్ ద రిట్రీటింగ్ మాన్సూన్స్. ఇక్కడ చూడండి, తమిళనాడు ఏమి ఇచ్చారు ఇక్కడ? తమిళనాడుకి ఏమో ఎక్కువ వింటర్ లో రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా వస్తుంది అని ఇచ్చారు. ఓకే, అది కరెక్టే కదా, తమిళనాడుకి ఎక్కువగా రెయిన్ఫాల్ అనేది వింటర్ లో వస్తుంది. అసెర్షన్ అనేది కరెక్టే. నెక్స్ట్ తమిళనాడు గెట్స్ రెయిన్ఫాల్ ఫ్రమ్ రిట్రీటింగ్ మాన్సూన్స్. ఎస్, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే తమిళనాడుకి రిట్రీటింగ్ మాన్సూన్స్ అంటే ఇవి రావడం వల్ల మాత్రమే మనకి వింటర్ లో ఎక్కువ వర్షాలు అనేవి పడతాయి. ఎందుకు? ఈ రిట్రీటింగ్ మాన్సూన్స్ వల్ల తమిళనాడులో వింటర్ లో ఎక్కువగా రెయిన్ అనేది పడుతుంది. సో రీజన్ కూడా కరెక్టే. ఏ అండ్ బి ఆర్ ట్రూ. ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్, ఇండియాస్ రిపబ్లిక్ డే ఫాల్స్ ఆన్ 26th January. అది కరెక్టే కదా, ఇండియా రిపబ్లిక్ డే ఎప్పుడు? 26th January. సో అసెర్షన్ అనేది కరెక్ట్. రీజన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిక్లేరింగ్ ఇండియా యాజ్ రిపబ్లిక్ కేమ్ ఇంటూ ఫోర్స్ ఆన్ 26th January 1950. ఇది కూడా కరెక్టే కదా. ఎందుకు 26th రిపబ్లిక్ డే జరుపుకుంటున్నారు జనవరిలో అని అంటే, మన కాన్స్టిట్యూషన్ అనేది అప్పుడు డిక్లేర్ చేశారు. 1950లో 26th January డిక్లేర్ చేశారు కాబట్టి ఆ రోజు రిపబ్లిక్ డే గా మనం సెలబ్రేట్ చేసుకోండి. సో రీజన్ కూడా కరెక్టే. సో అసెర్షన్ అండ్ రీజన్ రెండు కూడా కరెక్టే. సో ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్, అసెర్షన్, రివర్ నర్మదా ఫ్లోస్ వెస్ట్ వర్డ్. ఏమి ఇచ్చారు ఇక్కడ? రివర్ నర్మదా అనేది వెస్ట్ సైడ్ ఫేస్ చేస్తుంది, వెస్ట్ వైపు ఫ్లో అవుతుందంట. ఓకేనా? నర్మదా ఫాల్స్ ఇంటూ ద బే ఆఫ్ బెంగాల్. నర్మదా ఎటు ఫాల్ అవుతుంది? బే ఆఫ్ బెంగాల్ వైపు ఫాల్ అవుతుంది. ఓకేనా? నర్మదా రివర్ అనేది వెస్ట్ సైడ్ ఫేస్ అవుతుంది, అది తెలిసిందే. సో అసెర్షన్ అనేది కరెక్ట్. నర్మదా ఫాల్స్ ఇంటూ ద బే ఆఫ్ బెంగాల్. నర్మదా అనేది బే ఆఫ్ బెంగాల్ లో కలుస్తుందంట. కాదు కదా, ఎందులో కలుస్తుంది? అరేబియన్ సీలో నర్మదా రివర్ అనేది కలుస్తుంది. ఓకేనా? నర్మదా అనేది వెస్ట్ వైపే ఫ్లో అవుతుంది. నెక్స్ట్, నర్మదా ఫాల్స్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ కాదు, అంటే రీజన్ తప్పు. నర్మదా అనేది ఎటువైపు ఫాలో అవుతుంది? అరేబియన్ సీ వైపు ఫాలో అవుతుంది. సో ఓన్లీ ఏ కరెక్ట్ కదా, చూద్దాం. ఓన్లీ ఏ ఫాల్స్ అన్నారు, కాదు, ఓన్లీ బి ఫాల్స్. బి ఒకటే కదా తప్పు. సో ఆప్షన్ సి కరెక్ట్ అండి. నెక్స్ట్, ద స్టీమ్ ఇంజన్ వాజ్ ఇన్వెంటెడ్ బై జేమ్స్ వాట్. రీజన్ ఏమి ఇచ్చారు? దేర్ వాజ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ టేకింగ్ అవుట్ వాటర్ ఫ్రమ్ ఫ్లడెడ్ మైన్స్ అని ఇచ్చారు. స్టీమ్ ఇంజిన్ ఎవరు కనిపెట్టారు? జేమ్స్ వాట్ కనిపెట్టారు. అది మన అందరికీ తెలిసిందే. అసెర్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, రీజన్, దేర్ వాజ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ టేకింగ్ అవుట్ వాటర్ ఫ్రమ్ ద ఫ్లడెడ్ మైన్స్. ఎప్పుడైతే మనకి ప్రాబ్లం వచ్చింది, ఏం ట్రిప్ ఆ ప్రాబ్లం అంటే వాటర్ ని ఫ్లడెడ్ మైన్స్ నుంచి తీయడానికి కష్టంగా ఉండేది. సో ఏం కనిపెట్టారు? స్టీమ్ ఇంజిన్ అనేది కనిపెట్టారు. సో రీజన్ కూడా కరెక్టే. అంటే అసెర్షన్ అండ్ రీజన్ రెండు కరెక్టే. ఏ అండ్ బి ఆర్ ట్రూ. నెక్స్ట్, ఇక్కడ అసెర్షన్ ఏమి ఇచ్చారు? క్లాత్స్ ఆర్ నాట్ వాష్డ్ ప్రాపర్లీ ఇన్ హార్డ్ వాటర్.
సో దానికి రీజన్ ఏమి ఇచ్చారు, హార్డ్ వాటర్ కంటైన్స్ మెనీ మినరల్స్ అని ఇచ్చారు. ఓకేనా? ఓకే. సో క్లాత్స్ ఆర్ నాట్ వాష్డ్ ప్రాపర్లీ ఇన్ హార్డ్ వాటర్. ఓకే, అది కరెక్టే. క్లాత్స్ అనేవి హార్డ్ వాటర్ లో మనం ఎక్కువగా వాష్ చేయలేము. ఎందుకు అనంటే క్లాత్స్ అనేవి కూడా పాడైపోతాయి కాబట్టి. సో అసెషన్ రైట్. రీజన్, హార్డ్ వాటర్ కంటైన్స్ మెనీ మినరల్స్. హార్డ్ వాటర్ లో మినరల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, అందుకని మనం వాష్ చేయడం కుదరదు అంటే రీజన్ అనేది దానికి సెట్ అవ్వట్లేదు. అంటే రీజన్ కరెక్టే, కానీ ఈ రీజన్ అనేది అసెషన్ ని మాత్రం సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు హార్డ్ వాటర్ లో వాష్ చేయకూడదు క్లాత్స్ అని అంటే దానికి ఇంకొక రీజన్ రావాలి. కానీ ఇక్కడ ఏమన్నారు, హార్డ్ వాటర్ లో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పారు. దీనికి అసలు మ్యాచింగ్ అనేది లేదు కదా. కానీ రెండు కరెక్టే. సో A and B are true, but B is not correct explanation of A. సో ఆప్షన్ ఏ కరెక్ట్. ఏ ఇంకా బి అనేవి ట్రూయే, కానీ ఈ బి అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. సో నెక్స్ట్ క్వశ్చన్, an apple a day keeps the doctor away. నెక్స్ట్ రీజన్ ఏమి ఇచ్చారు, యాపిల్స్ ఆర్ వెరీ కాస్ట్లీ అని ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ ఏంటి ఇచ్చారు మళ్ళీ, an apple a day keeps the doctor away. ఇది మనం ఎప్పుడో చదువుతా ఉంటాం ఎక్కడికి వెళ్ళినా, అంటే ఒక హాస్పిటల్ కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి స్టేట్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. an apple a day keeps the doctor away అంటే ఒక యాపిల్ ఒక రోజుకి తీసుకుంటే మన డాక్టర్ అనేవారు మన దగ్గరికి కూడా రారంటే మన డాక్టర్ అవసరం అనేది లేదు. సో అసర్షన్ ఈస్ కరెక్ట్. రీజన్ చూద్దాం, యాపిల్స్ ఆర్ వెరీ కాస్ట్లీ. చెప్పలేం, యాపిల్స్ ఒక్కొక్కసారి కాస్ట్లీగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి చీప్ గా ఉండొచ్చు. సో మనం చెప్పలేం. సో రీజన్ అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎప్పుడు యాపిల్స్ కాస్ట్లీగా ఉంటాయి అని మనం చెప్పలేం. సో కాస్ట్లీగా ఉన్నాయి కాబట్టి యాపిల్స్ రోజుకి తీసుకోవాలి అనేది రీజన్ అనేది కరెక్ట్ కాదు. సో రీజన్ అనేది రాంగ్. ఆప్షన్ ఏ ఒకటే రాంగ్. ఏ ఈస్ ట్రూ. అర్థమైందా? అంటే ఇక్కడ రీజన్ అంటే ఏమి ఇచ్చారు, ఎందుకో రోజు యాపిల్ తీసుకోవాలంటే వేరే రీజన్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నా ఇచ్చారు, కాస్ట్లీగా అంటే యాపిల్స్ కాస్ట్లీగా ఉంటే మనం రోజుకి ఒక యాపిల్ తినాలి అనేది కాదు కదా రీజన్. సో రీజన్ అనేది తప్పు. అసర్షన్ ఇస్ ద రైట్. ఇఫ్ ద వెదర్ ఈస్ హాట్ అండ్ హ్యూమిడ్ we feel more comfortable. If the climate is humid, the evaporation of the sweat is faster. If the weather is hot and humid, we feel more comfortable. ఎప్పుడైతే వెదర్ అనేది వేడిగా ఉంటుందో మనం అప్పుడు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతామంట. నిజమా? కాదు కదా, ఎందుకంటే మనకి కూల్ గా ఉంటేనే మనం కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం. అదే వెదర్ అనేది హాట్ గా ఉంటే మనం ఎలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం. సో అసెషన్ అనేది తప్పు. నెక్స్ట్ రీజన్ ఏమి ఇచ్చారు, ఇఫ్ ద క్లైమేట్ ఈస్ హ్యూమిడ్ ద ఎవాపరేషన్ ఆఫ్ ద స్వెట్ ఈస్ ఫాస్టర్. ఎప్పుడైతే క్లైమేట్ అనేది హ్యూమిడ్ గా ఉంటుందో ఎవాపరేషన్ అనేది ఫాస్ట్ గా అయిపోతుందంట. కాదు కదా, మనకి క్లైమేట్ అనేది హాట్ గా ఉంటేనే ఎవాపరేషన్ అనేది చాలా స్పీడ్ గా అవుతుంది. హ్యూమిడ్ గా ఉంటే మనకి అవ్వదు. సో మనకి అంత ఫాస్ట్ గా అవ్వదు. సో బి కూడా రీజన్ కూడా తప్పే. అంటే దీనికి రీజన్ అనేది ఇది కాదు. వేడిగా ఉంటే మనం కంఫర్టబుల్ గా ఫీల్ అవుతామని అన్నారు. దానికి రీజన్ ఏమి ఇచ్చారు, స్వెట్ అనేది ఫాస్ట్ గా ఎవాపరేట్ అయిపోవడం వల్ల మనం కంఫర్టబుల్ గా ఫీల్ అవుతామంట. సో రీజన్ అనేది కూడా తప్పు కదా. సో ఏ అండ్ బి ఆర్ ఫాల్స్. నెక్స్ట్ అసెషన్, బంగ్లాదేశ్ ఇంపోర్ట్స్ జూట్ ఫ్రమ్ ఇండియా. నెక్స్ట్ దానికి రీజన్ ఏమి ఇచ్చారు, బంగ్లాదేశ్ హ్యాస్ మోస్ట్ ఆఫ్ ద జూట్ మిల్స్. చూడండి, బంగ్లాదేశ్ అనేది జూట్ నుంచి ఇండియా నుంచి ఎక్కువ జూట్ తీసుకుంటుందంట, అంటే ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో తప్పు, ఎందుకంటే బంగ్లాదేశ్ ఇండియా నుంచి ఎక్కువగా జూట్ అనేది ఇంపోర్ట్ చేయదు. సో అసెషన్ రాంగ్. నెక్స్ట్ బంగ్లాదేశ్ హ్యాస్ మోస్ట్ ఆఫ్ ద జూట్ మిల్స్. అక్కడ జూట్ మిల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఇక్కడ నుంచి ఎందుకు జూట్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో రీజన్ కూడా రాంగ్. అంటే ఇక్కడ ఏంటి, అసెర్షన్ ఇంకా రీజనింగ్ రెండు కూడా ఫాల్స్. నెక్స్ట్, inside the earth metals are in molten state. ఓకేనా? నెక్స్ట్ రీజన్ ఏమి ఇచ్చారు, ఎర్త్ అబ్జర్వ్స్ ద సన్ రేస్ అని ఇచ్చారు. ఓకేనా? ఇన్సైడ్ ద ఎర్త్ మెటల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మాల్టన్ స్టేట్. అసెషన్ ఏమి ఇచ్చారు, ఎర్త్ లో మెటల్స్ అన్ని కూడా ఒక మాల్టన్ స్టేట్ లో ఉంటాయి అని ఇచ్చారు. ఎస్, మెటల్స్ అన్ని కూడా ఎర్త్ లో మాల్టన్ స్టేట్ లో ఉంటాయి. సో అసెషన్ కరెక్ట్. నెక్స్ట్ రీజన్, ఎర్త్ అబ్జర్వ్ ద సన్ రేస్. సన్ రేస్ అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మెటల్స్ అనేవి మాల్టన్ స్టేట్ లో ఉంటాయి అని ఇచ్చారు రీజన్.
కానీ రీజన్ అది కాదు. ఎందుకంటే ఎర్త్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. సన్ రేస్ ని పంపించేస్తుంది. యూవీ రేస్ మనకి యూవీ ప్రొటెక్షన్ అనేది మనకు ఉంది కదా. సో ఎర్త్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది సన్ రేస్ ని, అబ్జర్వ్ చేసుకోదు. సో ఈ రీజన్ అనేది తప్పు. ఓకేనా? అసెర్షన్ ఒకటే రైట్. ఏ ఈస్ ట్రూ. ఓకేనా? నెక్స్ట్. సో మెయిన్ గా మనకి అసెర్షన్ అండ్ రీజనింగ్ చెయ్యాలి అని అంటే మనకి జనరల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా కావాలి. సైన్స్ గానీ, సోషల్ గానీ ఏమైనా ఈ సైన్స్, సోషల్, జీకే ఇవన్నీ కూడా వస్తేనే మనం అసెర్షన్ అండ్ రీజనింగ్ అనేది బాగా చేయగలం. మనకి ఏది టాపిక్ రాకపోయినా కూడా మనం ఇవి కనిపెట్టలేం. ఏది కరెక్ట్ రీజన్ అంటే ఇచ్చిన అసెర్షన్ రైటా లేకపోతే రీజన్ రైటా, 2 ఫాల్సా 2 ట్రూ అనేది మనం కనిపెట్టలేము. జీకే వస్తే మాత్రమే మనం అసెర్షన్ అండ్ రీజనింగ్ అనేది చేయగలం. లేకపోతే అసెర్షన్ అండ్ రీజనింగ్ అనేది మనం సాల్వ్ చేయడం చాలా కష్టం. సో ఇది ఈ రోజు టాపిక్ అసెర్షన్ అండ్ రీజన్. ఓకేనా? థాంక్యూ.